చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చాలా కొత్త కొత్త విషయాలు బయటపెడుతూ ఉన్నారు. అవి నెట్టింట ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. తాజాగా ఒక వీడియో కూడా ఫుల్ సర్క్యులేట్ అవుతుంది వాట్సాప్ గ్రూప్లో. ఒక వీడియో కాదు, రాత్రి నుంచి చిన్న చిన్న కట్స్ చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో చాలా వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. రీల్స్లలో, వాట్సాప్ స్టేటస్లలో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో, ట్విట్టర్లో, అదే ఎక్స్లో. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయిలేండి. అందులో ప్రధానంగా రెండు ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నాయి. ఒకటి, తాను లండన్కి వెళ్ళినప్పుడు, బ్రిటన్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వం చంద్రబాబు గారి మీద నిఘా పెట్టిందట. మ్యూజియంకి నేను వస్తా అన్నా కూడా వాళ్ళు వద్దు సార్, మీరు కోహినూరు కావాలని డిమాండ్ చేసి తీసుకెళ్ళిపోతారు అన్నారట. ఇవన్నీ నిజంగా ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు గారు అక్కడ డిమాండ్ చేసి కోహినూరు తీసుకొచ్చేటట్లయితే భారతదేశం ఎప్పుడో తీసుకొని వచ్చేసేది కదా దాన్ని. పోనండి. అదే కాకుండా ఇంకో నిజాన్ని కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. విన్నారా మీరు? ఇది ఇంకా హైలైట్. చాలా ఇది ఇంకా చాలా చాలా హైలైట్ విషయం. ఈరోజు సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొస్తుంది గ్రామాలకు వెళ్ళడం, మనం పుట్టిన ప్లేస్కి వెళ్ళడం, అక్కడ మనం అందరితో కలవడం ఒక సాంప్రదాయంగా చేసి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్ని మనం జరుపుకోవాలి. మా మిస్సెస్ అయితే 20 సంవత్సరాల కంటే ముందు ఒక సంస్కృతికి శ్రీకారం చుట్టారు. మనం ఎక్కడున్నా మన ఊరికి వెళ్ళాలని, మొట్టమొదటిసారిగా సంక్రాంతికి గ్రామాలకు వెళ్ళాలని ఒక సాంప్రదాయం నెలకొల్పారు. ఇప్పుడు రాష్ట్రం అంతా మీరు చూస్తే సంక్రాంతి అనగానే ఎక్కడున్నా సరే గ్రామాలకు అందరూ వచ్చే పరిస్థితికి వచ్చారు. సో ఈ వీడియో కూడా ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. మామూలుగా సెలవులు వచ్చినాయంటే ఊరికి వెళ్తారు కదా, సంక్రాంతికి అయితే వెళ్తారు కదా. ఆ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిందే ముఖ్యమంత్రి గారి శ్రీమతి గారు, మేడం భువనేశ్వరి గారు అట. 20 సంవత్సరాల క్రితం సంక్రాంతికి ఊరెళ్ళాలి అని చెప్పి తాను ఈ సంస్కృతికి శ్రీకారం చుట్టారట. తాను శ్రీకారం చుట్టిన తర్వాతే అందరూ ఇక్కడ సంక్రాంతి వస్తే ఊర్లకు వెళ్తూ ఉన్నారట. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద పండుగగా జరిపే సంక్రాంతికి ఊర్లు వెళ్ళాలి అన్న సాంప్రదాయం కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర నుంచి మొదలైందట. వాళ్ళ భార్య గారు 20 ఏళ్ళ కిందట దీనికి శ్రీకారం చుట్టారట. సో ఇప్పుడు సంక్రాంతికి పోయే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ సంఘటనను గుర్తు తెచ్చుకొని ఆ శ్రీకారం చుట్టిన వాళ్ళు ఈ విషయాన్ని చెప్పినటువంటి చంద్రబాబు గారికి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు తాను సాధించిన విషయాలు చాలా చెబుతూ వచ్చారు. ఈ దేశానికి ఐటీ తేవడం దగ్గర నుంచి, ఈ దేశంలో జాతీయ రహదారులు వేయడం దగ్గర నుంచి, ఇవన్నీ చాలా చిన్నవి. హైదరాబాద్ కరెంట్ ఇవ్వడం దగ్గర నుంచి, హైదరాబాద్కు నీళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి, హైదరాబాద్ ముస్లిమ్స్లను కోటీశ్వర్లను చేసిన దగ్గర నుంచి, హైదరాబాద్ బిర్యానీని తాను ప్రమోట్ చేసిన దగ్గర నుంచి, హైదరాబాద్లో పేల్స్ని ప్రమోట్ చేసిన దగ్గర నుంచి, పెరల్స్ని. సో ఇటువంటివి చాలానే ఇలా మాట్లాడుకుంటూ పోతే. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారే. తాజాగా సార్ వాళ్ళ భార్య గారు కూడా సంక్రాంతికి ఊర్లకు వెళ్ళే సంస్కృతి 20 ఏళ్ళ కింద శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అందరూ ఊర్లకు వెళ్తూ ఉన్నారు. సో మీరు ఊరికి వెళ్ళడం కాదు, ఆ ఊరికి వెళ్ళడానికి కారణమైన వాళ్ళు, ఆ విషయాన్ని బయటకు చెప్పిన, నిజాన్ని బ్లాస్ట్ చేసిన వాళ్ళకు మీరు ఈ సంక్రాంతి సందర్భంగా అయినా కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందమ్మా.